రాజశేఖర రెడ్డి యొక్క నడక రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆదర్శం, రాజశేఖర రెడ్డి గారి యొక్క టీవీ చాలా భిన్నమైన మిగతా రాజకీయ నాయకులతో నువ్వొక దూకిన అగ్నిశరం, తప్పని యుద్ధ సమీకరణం, దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన. నువ్వొక మొక్కని దైవకణం, ఎల్లరూ మెచ్చిన దివ్య గుణం, లెక్కకు మించిన మంచితనం జగన్మోహన. నీ మది తేనె కణం, నీ అడుగే సంచలనం, రణశంఖారావం పూరించిన వీరత్వం, అల్పెరకని నేతృత్వం, వెనుదీయని ధీరత్వం, సేవే నీ తత్వం, మళ్ళీ నీదే దిగ్విజయం. అరరర నువ్వొక దూకిన అగ్నిశరం, తప్పని యుద్ధ సమీకరణం, దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన. దేవుడు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించిన వాళ్ళు 1,000 మంది ఉంటారు, ఇంకా ఎక్కువ మంది ఉంటారు. నాన్నే పోయిన వేళ దాస్తూ చిరునవ్వును చింతిస్తే అపనిందే వేశారు. ఢిల్లీ పీఠాన్నేమో ఢీ కొడుతూ ఎదురిస్తుంటే ఓ గమ్యం లేదంటూ అవహేళన చేశారు. రాజన్నకు బిడ్డవు అంటూ ప్రజలంతా అభిమానిస్తే ఎవరు కష్టాల్లో ఉన్న ఇబ్బందులు ఎదురుగా వచ్చి సమస్య ఉంది అంటే నాయకులు తెచ్చావా సంక్షేమం పెట్టాలని దుష్టులు వేధిస్తే వెనుకుట్రలు చీల్చావు. ప్రేమన పంచినటువంటి గొప్ప ఎండకు వానకు చలికి తల వంచక యాత్ర చేసి నువ్వు అందరి గుండెల్లో స్థానాన్నే పొందావు. చింతుల మారుల పొత్తుల ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనే విధంగా అంత అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి ఆనాడు చేశారు. కాబట్టి లక్షలాది మంది అభిమానులు ఉండటానికి కారణం ప్రజల పట్ల, ముఖ్యంగా పేదోళ్ల పట్ల మనకున్న ప్రేమ, అభిమానం, ఆత్మీయతే కారణం. ప్రకాష్ రావు గారు తిరిగి వచ్చారు అన్న ఒక సీన్ పడ్డప్పుడు నిజంగా ఆ సీన్ లో ఆయన చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే ఇలాగే మన దిగవంత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కరోనా రాష్ట్రాన్ని ఘోరంగా భయపెడితే ధైర్యంతో ప్రజలను కాచి కష్టంలో గట్టెక్కించి రాష్ట్రానికి సంక్షేమం, అభివృద్ధి చూపావు. ఆంగ్లం విద్యం ఇస్తూ చదువులకే తండ్రయ్యావు, వైద్యం అందిస్తూ నారాయణుడయ్యావు. పేదలకే ఇళ్ళిచ్చి నీడను నువ్వే కల్పించావు, రైతు భరోసా